ఎందుకు రిఫర్ చేస్తామంటే మనం సింపుల్గా ఏంటి అంటే ఒక ఫెస్టివల్ ఉన్నప్పుడు అమ్మవారు లేదా ఏదైనా దేవుడికి మనం ప్రసాదం పెట్టినట్టు దాన్ని నైవేద్యం అని పెడతాం, అవునా? సో అదే కాన్సెప్ట్ తో మీరు ఆ పేరు పెట్టారా? నైవేద్యం యాక్చువల్ గా మనం దేవుడికి ఎప్పుడన్నా ప్రసాదం పెట్టేటప్పుడు ముందు దేవుడికి నైవేద్యం లాగా పెడతాం కదా, నైవేద్యం వర్డ్ యూజ్ చేసినప్పుడే నైవేద్యం పెడతాం కదా, అప్పుడు మనం చాలా నిష్ఠగా పెడతాం. అవును, మామూలు మనం చేసుకుని తినేటప్పుడు మనం అంత నిష్ఠగా ఉన్నాం, అంత నీట్ గా కూడా చేస్తామో చేయమో కూడా ఫాలో అవుతాం కానీ బట్ అంత కఠినంగా అయితే ఉన్నాము. సో మేము వచ్చిన కస్టమర్ కూడా అంటే అంత భయంగా ఉండాలి. మనం ఇప్పుడు ఫుడ్ బిజినెస్ పెట్టిన తర్వాత టేస్ట్ చేసి నా దగ్గరికి వచ్చి చాలా మంది ఐడియాని మెచ్చుకున్నారు. ఇప్పుడు నేను వేరే రెస్టారెంట్ ఏదైనా పెట్టుండొచ్చు, నాన్ వెజ్ లో అట్లా పెట్టుండొచ్చు, బట్ ఇట్లాంటి మెన్యూ అసలు ఎవరు ఇమాజిన్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినపగారులని కానీ, బూరెలు కానీ, లేకపోతే చక్కెర పొంగలి, పాల తాలికలు, సొరకాయ అప్పాలు, జున్ను ఇట్లాంటి అంటే కొన్ని ఐటమ్స్ ఏం చేస్తున్నాడేమో పండగలకు కానీ అకేషన్స్ కానీ లిమిట్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు వాడు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కమర్షియలైజ్ చేసుకుని ఇన్ని అవుట్లెట్లు పెట్టుకుని చేస్తున్నాడు. మనం పూర్ణాలు పులిహారతో మనం ఎందుకు కమర్షియలైజ్ చేయకూడదు ఫుడ్? దట్ వాజ్ ది మెయిన్ ఐడియా. ఇంకొకటి దీనిలో ఉన్న ప్రతి డిష్ కొన్ని డిష్ లో ఉన్నాయి చాలా కాంప్లెక్స్ డిషెస్. ఒక్కొక్కటి 3-4 hours పడేది. పులిహార పేస్ట్ చేయాలంటే 4 hours పడేది. ఇది మేము చూసాం యాక్చువల్ గా. ఇప్పుడు మీరు బాయిల్ చేస్తున్నారు చింతపండుది, చాలా ఉంది ఇంకా మేము అది చూస్తలో క్యారీ. మనం ఏంటంటే సింపుల్ గా అంటే పులిహోర ఆర్డర్ తినేస్తాం అంతే. దీని వెనక మనం ఏంటి సింపుల్ గా పేస్ట్ ఏదో ఉంటది కలిపేస్తారు అయిపోయింది అనుకున్నాం. ఈ రోజు చూస్తే బాబా 4 hours ప్రాసెస్, మరిగించడం కానీ పౌడర్లు వేసుకోవడం అన్ని. ప్రతి ఐటమ్ గీయే వాడేది, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ గీయే. ఇంకొకటి ఏంటంటే నైవేద్యం ఉంది. మనం ఏంటంటే నైవేద్యం ప్రతిరోజు చాలా నిష్టగా చేస్తాం. అంటే పంతులు కూడా స్నానం చేసి ఇదంతా నిష్ట ఉండాలి. మీరు మన ఇక్కడ రెస్టారెంట్ లో కూడా ప్రతిరోజు మీరు అదే క్వాలిటీ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అలాగే ఫ్రెష్ ఆర్డర్ తీసుకున్నారు. ఏది మనం ఆర్డర్ ఇస్తేనే వెంటనే తయారు. అంతే కదా, మన నైవేద్యం కూడా ఏ రోజుకి ఆ రోజే చేయాలి. అలాగే ఉంది ఇక్కడ కూడా కాన్సెప్ట్. ఏదో రెస్టారెంట్ లో ఫుడ్ పెడదామని కదా, రోజు మన ఇంట్లో తినే ఫుడ్ అనమాట. మెయిన్ అదే మన దగ్గర. ఇప్పుడు మీరు చూసుకుంటే కరివేపాకు కొత్తిమీర రైస్ గ్రీన్ గా కనిపిస్తుంది మీకు. అవును, ఎంత కలర్ వేస్తే గ్రీన్ రావాలి. అది ఏం వేయాల్సిన అవసరం చూసా, ఆ ప్రాసెస్ మొత్తం చూసా. మీరు చూసారు కదా పేస్ట్. అప్పుడు రాగానే పేస్ట్ కొట్టాడు, కొత్తిమీర వేసి కరివేపాకు వేసి మొత్తం అప్పటికప్పుడు పేస్ట్ కొట్టి వెంటనే మొత్తం ప్రాసెస్ కొట్టి నాకు చెప్తున్నాడు. ఇది ఇంకోటి అసలు ఇది ఇంకా హైలైట్ నాకు. మీ షెఫ్ అని కానీ మీరు అందరూ బాబాయ్, ఆయన ఏమో అబ్బాయి, ఒరే గిరే ఎట్లాంటి కదా బాబాయ్ అట్లే ఉండదు. ఇంకొకటి క్లాసులు కూడా గట్టి, అంటే క్లాసులు అంటే గట్టిగా పడతాయి. అంటే నాకు ఎట్లా అంటే వేస్టేజ్ ఒకటి నాకు నచ్చదు. వాళ్ళకి ఎట్లా ఉంటుంది అంటే వర్క్ చేసే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర రైస్ 5-6 సార్లు 10 ప్లేట్లు వస్తాయి కదా, ఒకేసారి పెట్టుకుందాము పేస్ట్ చేసి. లేదు, ఇది కూడా నేను చెప్తాను. 2 ఆర్డర్లు వచ్చినాయి, నాదొకటి వేరే అయింది. విడివిడిగా 2 కొట్టాడు. ఏది ఒకేసారి 2 ఆర్డర్లు వచ్చినా మాది విడిగా ఒకసారి చేసాడు, మళ్ళీ రెండోది విడిగా చేసాడు, కలిపి చేసేది. అట్లా లేదు, అట్లా అంటే ఇప్పుడు ఒకేసారి వస్తే చేస్తారు, బట్ ముందు స్టార్ట్ అయిపోయిందంటే మాత్రం చేయరు. ఇప్పుడు ఒక 3-4 వచ్చి కనపడుతున్నాయి మనకి, ఆర్డర్లు కనపడుతున్నాయి వితిన్ 10 minutes లో రేంజ్ లో 4-5 కనపడుతున్నాయి అంటే 4 సరిపడా ఒకసారి చేస్తాం. మరీ అంతలా కష్టం లేదు, సీరియస్లీ కష్టం. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన ఐటమ్లు ఉన్నాయో ఇది మనకి రోజు దొరుకుతాయి. స్పెషల్ ఐటమ్ ఎట్లా అంటే కస్టమర్ కి ప్రతిరోజు పండగ అంటాం. అంతే, పండగని కాదు. మెయిన్ రీజన్ ఏంటంటే మన ఫుడ్ని మనం అంటే మన గౌరవాన్ని మనం ఎందుకు పెంచుకోకూడదు, మన ఫుడ్ మన గౌరవం, దాన్ని ఎందుకు పెంచుకోకూడదు, అంతే. ఇంత రీజనబుల్ ప్రైస్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే నేను తినడం కాదు ముఖ్యం, మనకి కడుపుకి లైట్గా ఉండాలి మెయిన్. అది అంటే మీరు స్టార్ట్ చేసిన రీజన్ ఏదైతే ఉందో నేను ఫేస్ చేశాను కదా, నా డైజెషన్కి ఏదైతే బిర్యానీ లేదా బిర్యానీ మెయిన్ రీజన్ అదే. ఇప్పుడు వయసు ఉన్నప్పుడు దొల్లగొట్టేస్తారు. ఎట్లా అంటే ఏ తిన్నా అరిగిపోద్ది, ఏం కాదు. నువ్వు ఆఫ్టర్ 30 ఎవరినన్నా రమ్మని బిర్యానీకి, ఒక రోజు వస్తాడు, 2 రోజులు వద్దులేరా నిన్నటిదే అరగలేదు, నిన్నటిదే అట్లానే ఉంది, కంపల్సరీ. అంటే నీకు డైజెస్టివ్ పవర్ తగ్గిద్ది. ఇంకొకటి ఏంటంటే మనకి యాక్చువల్గా అంటే సైకలాజికల్గా కూడా ఫుడ్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ మనిషి జీవితానికి. ఇప్పుడు మనం తినే ఫుడ్ బట్టి మనకి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ని మన బాడీలో ఆర్గాన్స్ ఫంక్షన్ అవుతాయి, ఈవెన్ ఇంక్లూడింగ్ బ్రెయిన్. నువ్వు నీకు పడని ఫుడ్, నీకు అరగని ఫుడ్, నీకు డైజెస్ట్ కాని ఫుడ్ పెట్టినప్పుడు నీ మైండ్ సెట్ అంతా కొంచెం ఖరాబ్గా ఉంటుంది. నీకు తెలియదు, అది నీకు ఖరాబ్ ఉందని కూడా తెలియదు. ఆ టైంలో నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది ఫాల్త్ డెసిషన్ అయ్యింది. నాకు తెనుగులు వచ్చేస్తున్నాయో. సో నీ లైఫ్ మొత్తం నీ ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది, తెలుసా నీకు? అన్న నువ్వు రెసిపీ మీద కాకుండా అది దాని యొక్క రిలేటెడ్ దీని మీద కూడా బాగా రీసెర్చ్ చేస్తా. అంటే నా లైఫ్లో పర్సనల్గా జరిగినాయి, సీరియస్గా జరిగినాయి. అంటే మనకి ఆ గట్టి చీజ్ ఉన్నప్పుడు నాకు
సైకలాజికల్ గా కానీ లేదా పర్సనల్ లైఫ్ కానీ చాలా చికాకు ఉండే, చాలా చికాకు ఉండే. ఇంకోటి ఏంటి అంటే నువ్వు కూడా ఇక్కడే తింటున్నావు, నేను చూసాను మొత్తం మీ స్టాఫ్ అంతా కూడా ఇక్కడే తింటాం. ఇంకెక్కడ అంటే ఏంటంటే బయట ఓనర్స్ చూసాం అనుకో, వాళ్ళు ఇక్కడేదో తినేస్తారు, వాళ్ళు ఇంటికి వెళ్ళి హ్యాపీగా మంచిగా తినుకుంటారు. ఇక్కడ మసాలాలు ఎలా ఇచ్చినా ఏదో లేకపోతే కస్టమర్లకి అలా, ఇక్కడ అలా కాదు మొత్తం బయట. అంటే బయట ఫుడ్ నేను ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా నాకు కూడా తెలిసింది ఏంటంటే బయట ఫుడ్ ఎందుకు గట్ ఫ్రెండ్లీ కాదు అంటే ఈవెన్ సేమ్ కర్రీస్ కూడా వాళ్ళు మసాలాస్ ఒక్కరోజు సరిపడా అంటే ఒక్క వారానికి సరిపడా చేసుకుని రీఫ్రెష్ చేస్తారనమాట. ఓకే. సో నువ్వు ఒక్కసారి హీట్ చేసిన ఫుడ్ రిఫ్రిజిరేటర్ చేసి మళ్ళీ హీట్ చేస్తే దాంట్లో ఉన్న మెయిన్ సోల్ అంతా పోతుంది. మన ఇది స్వీట్లు అన్నీ ఓకే, డెజర్ట్స్ కూడా ఏది ప్రాపర్గా ఏంటంటే ఏది మీరు అన్న ఆప్రికాట్ డిలైట్ లీ కాదు, మన ఆథెంటిక్ ఏదైతే ఉందో అది దింపారు అక్కడ. ఇంకోటి ఏంటంటే పూర్ణంపూర్లు అసలు టేస్ట్ అదిరిందన్న. మేము ఇప్పుడు అలా ఆర్డర్ ఇచ్చాం కదా, మా ముందు అలా వేసాడు వేడివేడిగా, మధ్యలో కన్నం పెట్టి లైట్ గా నెయ్యి వేస్తే అంటే అమృతం కూడా పనిచేయదు అనమాట. పూర్ణంపూర్లు యాక్చువల్ గా మేము ప్రతిదానికి ట్రయల్స్ చేసుకుంటాము. ఓకే. పూర్ణంపూర్లు మేము మామూలుగా అంటే మాకంతా అప్పుడు ఏదో స్వీట్ స్టార్ట్ చేయాలి, బట్ మెయిన్ ఐడియా పూర్ణంపూర్లు పులిహోర కాబట్టి పూర్ణంపూర్లే ఫస్ట్ స్టార్ట్ చేసాం. అంటే స్వీట్ స్టార్ట్ చేయక ముందు మా దగ్గర ఉండే 5 ఐటమ్స్ రైస్ ఐటమ్స్. ఇంకా అప్పుడు టైం వచ్చింది, ఇంకా స్టార్ట్ చేయాలి, మెన్యూ పెంచాలి అన్న టైంలో స్వీట్ స్టార్ట్ చేసాము. పూర్ణంపూర్లు కొన్ని వీడియోలు చూసుకున్నాము, లెక్కలు చూసుకున్నాం అనమాట. మా తెలిసిన వాళ్ళని అడిగాము రైస్ ఎంత వేయాలి, మినపగుళ్ళు ఎంత వేయాలి, ఏంటి అనేది. అంత బ్యాటర్ అంతా ఓకే. పూర్ణంపూర్లు వచ్చేసరికి దొరికిన బెల్లంతో మేము రెగ్యులర్ గా తెచ్చే షాప్ లోనే బెల్లం తెచ్చి వేసేసాం అనమాట. అదే కొన్ని రోజులకి ఎవరు అన్నారనమాట కొల్లాపూర్ బెల్లం వాడచ్చు బాగుంటది అని. ఓకే. సో అది వాడిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది డిష్. అంటే అప్పుడు దగ్గర 3 స్టార్ అయితే అప్పుడు 5 స్టార్. ఇప్పుడు మామూలు బెల్లం మీకు స్వీట్నెస్ రావాలి అంటే మీరు ఎక్కువ వేసారు అనుకోండి, క్వాంటిటీ ఎక్కువ వేస్తే దాంతో పాటు సాల్ట్నెస్ కూడా వచ్చింది. మామూలు బెల్లంలో సాల్టెడ్ ఉంటుంది, కొంచెం సాల్ట్ మిక్స్ అయ్యి ఉంటుంది. కొల్లాపూర్ ఏంటంటే ప్యూర్లీ మేడ్ ఫర్ స్వీట్స్ అనమాట. మేము చేసేది బూరెలు కానీ పాకంగారులు కానీ చక్కెర పొంగలికి యూజ్ చేయం, లైట్ గా యూజ్ చేస్తాం. పాల తాలికలు మేము వాడేది కొల్లాపూరి బెల్లం. ఇది ఒకటి పాల తాలికలు అని పెట్టారు కదా, ఇది అసలు చాలా రేర్ డిష్. మనోళ్ళు ఎవడో చేసుకుంటే చాలా మంది అంటే కొన్ని అందరించిపోయి అంటుంటారు కదా, అలా అనిపిస్తుంది. మెయిన్ అదే. అంటే ఇప్పుడు మన అవర్ ఫుడ్ అవర్ ప్రైడ్ అన్నట్టు. సో మన ఫుడ్ ని మనం లైక్ అదే ఎవ్రీడే ఎందుకు కమర్షియల్, ఎవ్రీడే ఎందుకు మనం అందించకూడదు. అదే అన్న. ఎటు సైడ్ మీది? ఏలూరు వెస్ట్ గోదావరి. మాది గోదావరి, మేము తూర్పు గోదావరి, మీ పశ్చిమ గోదావరి. మీరు అంతే. మాకు ఏంటంటే రెండో భద్రాచలం అంటారులే మా ఊరిని. మీకు ఇక్కడ భద్రాచలం మా దగ్గరే రెండో భద్రాచలం అంటారు. మేము ఏలూరు వస్తుంటాం రెగ్యులర్ గానే. మీరు పశ్చిమ గోదావరి, మేము తూర్పు గోదావరి, అంతే. పాగో తూగో అంతే, తేడా ఏం లేదు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే మనకి బిర్యానీ తిన్నప్పుడు థమ్స్ అప్ మ్యాండేటరీ. మనం ఇది తిన్నాం కదా, కనీసం మంచినీళ్ళు కూడా అక్కర్లేదన్న, స్మూత్ గా దిగిపోతుంది. చాలా లైట్ ఉంటుంది కానీ మంచి ఆకలి మీద వస్తే ఊదేస్తారు జనాలు. మనం తినడం కన్నా ఎక్కువ పార్సల్ ఎడగలిపోతాం. హ్యాండిల్ చేస్తున్నారు అంతా బాగా. నేనంటే కంగారు లేదు, కంగారు పడకుండా నెమ్మదిగా మిగతా దిక్కున అలాగే 10 ఆర్డర్లు వచ్చేసరికి వెయిట్ చేస్తారు. ఇది కొత్తిమీర రైస్ ఉందనుకో 10 ఆర్డర్లు రానివ్వండి అన్నట్టు. అలా కాదు, ఆర్డర్ వస్తుంది వేస్తున్నారు, మళ్ళీ 2 ఆర్డర్కి ఇంకోసారి కొట్టాడు. 10 ఆర్డర్లు వచ్చినా 10 సార్లు డిఫరెంట్గా కొడుతున్నాడు. అది ఇంకా హైలైటెడ్ నైవేద్యం. దీనికి ఇంకేం కూర గీర కూడా ఏం అక్కర్లేదబ్బా, శుభ్రంగా ఆ గీ రైస్ అలా వెళ్ళిపోతుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది అన్నమాట. బిర్యానీ చూడు, కొన్ని బిర్యానీ మంచి హార్డ్గా ఉంటుంది. ఆఖరికి మెరగ కూడా తినేచ్చాము, స్పైసీ లేకపోతాయి. ఇప్పడంతో మెరగ కూడా మంచి కాంబినేషన్ అనమాట. ఏది పెరుగులోకి అరటిపండు కూడా తింటాం కదా, అలా కొత్తిమీర రైస్ ఇందులో మెరగే కాంబినేషన్. ఇంకో మేజర్ హైలైట్ అంటే పోపు ప్రతి ఒక్కరు మాడగొడేస్తారు. మాడగొట్టకుండా మంచి టేస్ట్. ఇది కూడా ఇలా కరుగుతున్నాం కదా, కరుగుతున్నప్పుడు మాత్రం టక్ టక్ మని రైస్కి అలా వెళ్ళిపోతుంది, దానికి తోడు పోపు అలా మెత్తగా వెళ్తుంది. మెయిన్ ఏంటంటే ఇది ఓనర్లో ఫీల్ అవ్వట్లేదు ఇక్కడ. ఆయనే సర్వ్ చేస్తున్నాడు పట్టుకెళ్ళి. ఆయనే షెఫ్ని కూడా ఎంత బాగా ట్రీట్ చేస్తున్నాడు అంటే బాబాయ్ అని పిలుచుకుంటున్నాడు ముద్దుగా. ఆయన అలాగే ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఇవన్నీ కలిపి
చిన్న, ఆయనేమో చిన్న, నేనేమో బాబాయ్ అనేది, బాబాయ్ అబ్బాయి కాంబినేషన్. అది అది అలా అన్నీ వర్కౌట్ అయినప్పుడు ఆబ్వియస్గా టేస్ట్. నేనే మొత్తం ప్లేట్ ఊడ్చేసాం అంతే. బాగుంది. ఏదో ఆకలి మీద వచ్చినప్పుడు తినడం అని కాదు, ఇప్పుడు మనం తినేసే కొద్దిగా వచ్చాం, పెద్ద ఆకలి ఉండదు, అయినా సరే మొత్తం స్మాష్ అన్నమాట మొత్తం. ప్రతిసారి బిర్యానీలు కాదు బ్రో, మనం ఎలాంటి ప్లాన్ చేసుకోవాలంటే రైస్ గట్రా మంచి స్మూత్గా కడుపు గడ ఏం తగలకుండా చక్కగా టేస్ట్ మాత్రం. దూది మొక్క ఉంటుంది కదా, దూది మొక్కే మిగతాడు వడేస్తాడు, పళ్ళు ఊడిపోతే అంత గట్టిగా వేస్తారు వడ. హాస్టల్ వాళ్ళు వేరేటోళ్ళు కూడా కొన్ని రెస్టారెంట్లు వీడు అలాగే కాదు, మొత్తం దూది ముక్కలాగే దూది. లైట్గా చట్నీ అద్దుకుంది అంటే అదో హ్యాపీనెస్. మధ్యలో అలా లైట్గా ఉల్లిపాయ చీరకులు వేసాడు కదా, పండుగ పండినప్పుడు అసలు మంచిగా ఇదో కాంబినేషన్ అదో కాంబినేషన్ మనకి మ్యాడ్. కొంతమంది అల్లం అన్నీ తెగేస్తారు మధ్యలో, అల్లం తింటున్నా తెలియదు, వడ తింటున్నా తెలియదు. వీడు అలా గదు మొత్తం చిన్న 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 చీరికలు అన్నమాట. చీరికలు చెప్పాల్సిన ఇంకా పెద్దే లేదు. చట్నీ కూడా ఎంత కారం కావాలి ఇంకా అంత కారమే, ఎక్కువ లేదు తక్కువ లేదు, మళ్ళీ ఫ్రెష్. అది హైలైట్ కదా. మిగతా చూడు 2-3 రోజులు ఏకంగా పెద్ద స్టార్ హోటల్లో ఉంటాడు, 4-5 రోజులు ఉంచుతాడు. వీళ్ళు అలాగ కాదు, ఇంకే రోజు ఫ్రెష్ కాబట్టి ఆ టేస్ట్ అదిరింది. నూనె కూడా మార్చేస్తున్నాడు ప్రతిసారి. అదే నూనె వాడేసాడు అనుకో టేస్ట్ రాదు. ఇది మౌలి అంటాడు కదా, పామాయిల్ టేస్ట్ తెలిసిపోతుంది కదా అంటాడు ఆ స్టైల్లో. ఇది కాదు, ఇది సూపర్. ఓసారి వడ పేలిపోతూ ఉంటుంది అక్కడ వేస్తున్నప్పుడు, ఉప్పు కానీ ఇక్కడ ఎక్కువ. మళ్ళీ ఇంకోటి అంటే ఉప్పు వేసి ఫుల్ కలుపులోకి మొత్తం అంతా స్ప్రెడ్ అయింది. లేదా కొన్ని దిక్కులున్నాయి ఇంకా ఏది ఉప్పు అంతా ఓ చోట పిండి అంతా ఓ చోట కింద ఉండిపోతుంది. ఇప్పుడు అలా కాదు, తుక్కు రేగొట్టే టేస్టింగ్ సింపుల్గా ప్రతి ఐటమ్. ఇంకో మన వాళ్ళు అద్దుకుని తినలేం. ఎలా అంటే మొత్తం ముంచేయాలన్నమాట ఇంక చట్నీలో. అప్పుడు చట్నీ తినేసి కదా వడ ఎందుకు అంటారా అంటే అదోసారి అలా ఒకసారి తినాలి, ఇలా ఒకసారి తినాలి, పుట్టి కూడా ఇంకోసారి తినాలి. సరిపోదు. మనకి ఇంక ముంచుకు తింటా ఉంటే దబరలు లాగిచ్చేస్తాం. మొత్తం చట్నీ చేస్తుంటారు మన అలా. ఇంక నెక్స్ట్ ఇంకేడు డైరెక్ట్ ఆ మిక్సీ ఇచ్చేస్తాడు, ఇందులో ముంచుకు తిన్నా. ఇంకా మళ్ళీ నేను వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎందుకు, మళ్ళీ ఇందులో పెట్టడం ఎందుకు. హాస్టల్ బాయ్స్ అందరూ చట్నీ గట్టిగా ఉంటుంది. ఎందుకంటే హాస్టల్లో టిఫిన్ లిమిట్ ఉంటుంది, అక్కడ ఆకలి తెచ్చుకోవాలి కదా, ఖచ్చితంగా చట్నీ గట్టి తింటాడు. అండ్ అందులో పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాబట్టి ఆబ్వియస్గా వెళ్ళిపోతూ ఉంటాయి స్మూత్గా. ఇది ఇంకా దిగిపోతుంది, నీరు అవసరం లేదు, మంచిగా తాగక్కర్లేదు. ఇది మామూలుగా అయితే బిర్యానీకి ప్రతి ఒక్కడికి మ్యాండేటరీ ఏంటంటే థమ్స్అప్ వేస్తారు. ఇంకా దీనికి ఇదేం అవసరం లేదు. మంచినీళ్ళు పేరుకెట్టుకున్నాం తప్ప. ఈ రైస్ కూడా కరివేపాకు రైస్ శుభ్రంగా స్మూత్గా వెళ్ళిపోతుంది. బిర్యానీకి థమ్స్అప్ ఉండదు, దీనికి ఇంకేం అక్కడ ప్లేన్ ఇది తినేసాం అంత అయిపోయింది. ఫుల్ శుభ్రంగా రీజనబుల్ ప్రైస్కి శుభ్రంగా తినేసి హాయిగా వెళ్ళిపోయి పడుకోవడం అంటే సెట్, ఎక్దమ్ సెట్ అన్నమాట. ఈవ్ అంటారు కదా, ఈవ్ ఇంకా